టూల్స్ పేరుతో మెటా మోసం చేసిన విషయాన్ని ఇన్స్టా చీఫ్ అంగీకరించారు. టీనేజర్ల భద్రతా ఫీచర్లను ఎంతమంది వినియోగిస్తున్నారనే వాస్తవాన్ని వెల్లడించకుండానే వాటిని ప్రచారం చేశామని ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మెస్సిరీ కాలిఫోర్నియా న్యాయస్థానంలో అంగీకరించారు. పిల్లలను సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మార్చడంతో పాటు వారి వ్యక్తిగత డేటాను సేకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ మెటా సంస్థపై అమెరికాలోని 29 రాష్ట్రాలు దావా వేశాయి. దీనిపై విచారణ సందర్భంగా ఆడమ్ ఈ విషయాన్ని అంగీకరించారు. టీనేజర్లు స్క్రీన్ సమయాన్ని తగ్గించుకునేందుకు ప్రవేశపెట్టిన ఫీచర్లపై మెస్సేరీని న్యాయవాదులు ప్రశ్నించారు. ఇక మెటా అత్యంత పత్రాల ప్రకారం పూర్తిగా టెక్ ఏ బ్రేక్ వినియోగం కేవలం 1.8%గా, క్వైట్ మెడ్ వినియోగం 8.7%గా నమోదైంది. ప్రారంభ దశలో మొత్తం ఖాతాల్లో 1 నుంచి 2% మాత్రమే వీటిని వినియోగించినప్పటికీ ఆ వివరాలను బహిర్గతం చేయలేదని మెస్సేరీ తెలిపారు.